దేవుడు నిర్ణయించిన, దేవుడు ఉద్దేశించిన ఆలోచనలు చెరిపేసుకుంటున్నారు. అపోస్తలుడైన పేతురు అంటాడు, దేవుడు మీకు ఇచ్చిన కృపను చెడగొట్టుకొనక అంటాడు. దేవుడు మీ మధ్య జరిగించు కార్యములు చెడుగొట్టుకొనక. దేవుని కృపను పాడు చేయొద్దు, కృపను వ్యర్థపరచొద్దు. నీ భక్తి మారట్లేదనుకో, నీ విశ్వాసం మారట్లేదనుకో, నువ్వు నిజ క్రైస్తవుడికి. నీకు వ్యతిరేకమైనది ఏ ఆయుధము వర్ధిల్లదు. కరోనా కాదు, దాని బాబు రమ్మాను, నోరు మూసుకుని గప్చిప్గా కూర్చోవలసిందే. నీకు లేదని ఏడుస్తున్నావు అని అది ఇచ్చినప్పుడు దాన్ని ఆధారం చేసుకుని దేవుని తక్కువగా చూసి మాట్లాడుతున్నావే, తక్కువగా చేసి ప్రవర్తిస్తున్నావే. సిగ్గులేదు ఇది నాన్న క్రైస్తవులకండి. బరబ్బా కోరుకున్న ఈ లోకం మనకు అవసరం అంటారా? పరలోకం అవసరం అంటారా? నీ దేవుడు ఎంత ఖ్యాతి గలవాడో నీకు తెలియదా? ఏవి ఖ్యాత కలిగినవో, ఏవి రమ్యమైనవో అటిని